అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అది రాముడు నడయాడిన నేల. అక్కడ గుట్టంతా శివలింగాల భయమే. ప్రతి లింగము స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపమే. అక్కడ పరమేశ్వరుడు శ్రీరాముడి చేతుల మీద వెలసి రామలింగేశ్వరుడుగా సేవలందుకుంటున్నాడు. ఆ పుణ్యక్షేత్రమే తెలంగాణలో శైవక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కీసరగుట్ట. ఈ ప్రాంతము దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు గుంపులుగా సంచరిస్తూ ఉండేవి. అందువలన ఇది కేసరగిరి అయింది. వానరరాజు కేసరగిరి నివాసం కావటంతో ఈ క్షేత్రము కేసరగిరి అయిందనేది పురాణము. ఈ క్షేత్రంలోని విజయస్తూపం మీద మత్స్య కూర్మ వరాహ గణపతి కేసరి ఆంజనేయుల విగ్రహాల ఆధారంగా ఈ క్షేత్రము శైవ వైష్ణవ సంప్రదాయాల మేలు కలయికగా విరాజిల్లుతుంది. రామలింగేశ్వర స్వామి ఆలయము పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక విశేషము. అయితే ఈ స్వామివారికి చేసిన అభిషేకాల నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ కూడా అంతుబట్టకపోవటం ఒక పెద్ద విశేషము. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి హనుమంతుడితో పాటు రావణ సంహారం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడే ఉండిపోయారు. రావణుడిని చంపినందుకు హత్యాపాతక నివారణ కోసము ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని రాముడు అనుకుంటాడు. కాశీకి వెళ్ళి ఒక జ్యోతిర్లింగాన్ని తీయవలసిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు. రామాజ్ఞ ప్రకారము శివలింగాన్ని తీసుకురావటానికి హనుమ కాశీ వెళ్తాడు. అక్కడ ఆంజనేయుడు శివమహిమకు ప్రభావితుడై 101 శివలింగాలను శ్రీరాముని పూజ కోసం తీసుకువస్తాడు. ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకురావడంలో కాలయాపన జరగడంతో శ్రీరాముడు శివుని ప్రార్థించి లింగరూపధారి అయిన ఆయన విగ్రహాన్ని మహర్షులు నిర్ణయించిన శుభముహూర్తానికి ప్రతిష్ఠించి అభిషేకం చేస్తాడు. హత్యాపాతకం నుంచి విముక్తి పొందుతాడు. ఇంతలో కాశీ నుంచి 101 లింగాలతో తిరిగొచ్చిన హనుమంతుడు శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయటంతో తాను తెచ్చిన లింగాలలో ఒక్క లింగమైన రామపూజకు నోచుకోనందుకు వ్యధ చెందుతాడు. అది గమనించిన శ్రీరాముడు హనుమను ఓదార్చి తాను ప్రతిష్ఠించిన శివదర్శనం తర్వాత కాశీ నుంచి తెచ్చిన 101 శివలింగాలను భక్తులు దర్శించేలా వరమిచ్చాడని పురాణగాథ. ప్రధాన ఆలయం వెనుక ఏకశిలతో ఏర్పడిన సీతమ్మ గుహ భక్తులను కనువిందు చేస్తుంది. చారిత్రకంగా ఆధ్యాత్మికంగా విలసిల్లుతున్న కీసరగుట్ట మహత్యాన్ని ఎంతగా వర్ణించినా సరిపోదు. తప్పకుండా ఒక్కసారైనా సందర్శించాల్సిన పుణ్యక్షేత్రము ఈ కేసరగుట్ట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.